రాజమండ్రి ఓఎన్జీసీలో అదృశ్యమైన రేడియో ధార్మిక పదార్థం CS-137తో ఎలాంటి ప్రమాదం లేదని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ చెప్పారు. ప్రజల అపోహలు నమ్మొద్దని చెబుతున్న ఆయనతో మా కరెస్పాండెంట్ రాజ్బాబు ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో రేడియో యాక్టివ్ సర్వీస్ CS-137 అంటే రేడియో ధార్మిక పదార్థం అదృశ్యం అయిన నేపథ్యంలో ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు స్థానికంగా ఉన్న బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే గత 2 రోజులుగా కూడా దీనికి సంబంధించి ఇది రేడియో ధార్మిక పదార్థం పేలుడు సంభవిస్తుంది, రాజమండ్రి అంతమైపోద్ది అన్న నేపథ్యంలో పుకార్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ కూడా మీడియాతో మాట్లాడి వాస్తవాలు వెల్లడించారు. అసలు ఇది ప్రమాదం ఉందా లేదా, ఎందుకు అదృశ్యమైంది, దీనికి సంబంధించి ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఓఎన్జీసీకి సంబంధించి ఈ CS-137 అదృశ్యమైంది అనేది ఇక్కడ మీరు చెప్తున్నారు, పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇది పేలుడు సంభవించే పరిస్థితి ఉంటుందా, ప్రమాదమా ఉందా? ఈ మెటీరియల్ ఇది మైల్డ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటాం. ఇది అసలు ఎక్స్ప్లోజివ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది పేలే ప్రసక్తే లేదు. ఇది రేడియో యాక్టివ్ మెటీరియల్. దాన్ని మనం ఆయిల్ ఎక్స్ప్లోషన్లో ఒక స్టడీస్కి ఉపయోగించే మెటీరియల్. ఇది పేలే ప్రసక్తే లేదు. ఆ ప్రమాదం ఎట్టి పరిస్థితులు లేదు. ఇప్పటి వరకు అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు దీనికి సంబంధించి అంటే AERB బోర్డు కూడా దీనికి సంబంధించిన వివరాలని అందజేశారు. అంటే AERB బోర్డు ఏమి చెప్పింది సార్? AERB అంటే ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. ఇది మన ఆ బోర్డు ఎక్కడైనా ఇటువంటి రేడియో యాక్టివిటీస్ మొత్తం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దాని వెబ్సైట్లో కూడా ఈరోజు ఒపీనియన్ పెట్టింది. ఎందుకంటే ప్రపంచం అంతా, దేశం అంతా కూడా ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ మిస్ అయిందని చెప్తే హైలైట్స్ రావటం, అది 100 కోట్లు అంటాం, తర్వాత ఒక సిటీ యాషెస్ అయిపోవచ్చు అని చెప్పి ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతున్న టైంలో వాళ్ళు కూడా బాధ్యతాయుతమైన మన గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇది ఎటువంటి పరిస్థితిలో ప్రమాదం కాదు, జనరల్ పబ్లిక్కి ఇచ్చే స్టేట్మెంట్. అది ప్రమాదం లేదు. మాకు తెలిసినంతవరకు మన సైంటిస్టులు చెప్పేది ఏంటంటే 2 మీటర్స్ రేడియస్లోనే కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా డేంజర్ కాదు, కొంతవరకు మైల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 2 మీటర్ల రేడియస్లో మాత్రమే, అదర్వైజ్ ప్రమాదం లేని పరిస్థితి. వాళ్ళ స్టడీ ప్రకారం కూడా ఇది ఆల్రెడీ ద పవర్ డికేడ్ అయిపోయింది. దీనివల్ల ప్రమాదం లేదని వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా సురక్షితమే, ప్రమాదం లేవని మా తరపున మేము చెప్తున్నాం. అంటే దీని విలువ ఎంత ఉంటుంది సార్? అంటే ఈ పరికరం విలువ ఎంత ఉంటుంది? అంటే ఇదే పరికరాన్ని అణ్వస్త్రాల తయారీలో వాడతారు, రేడియో ధార్మికత ఉంది అంటే ప్రజలు కొంచెం ఆందోళన చెందుతున్నారు. మీరు ప్రజలకి ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? ఇది మేము 2013లో కొనడం జరిగింది. దీని ఖరీదు 27 లక్షలు మాత్రమే. 27 లక్షలు, 100 కోట్లు అవన్నీ కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్, ఎందుకు స్ప్రెడ్ అయిందో తెలియదు కానీ 27 లక్షలు. ఇది ఆయిల్ ఎక్స్పోర్ట్ తప్పితే మిగతా వాటికి పెద్దగా పనికి వస్తుందని నేను అనుకోను. ఈ CS-137 అదృశ్యానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఇప్పటికే ఓఎన్జీసీ అధికారులు కూడా దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వడంతో ఎటువంటి ప్రమాదం లేదు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ఇది చమురు, సహజ వాయువులను గుర్తించేందుకు మాత్రమే దీన్ని వాడతారు. దీనివల్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.